కంప్లైంట్ ఇచ్చారు, మా ఓడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు, కమిషనర్ పంపిస్తే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలి, మా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీసులు బతిమిలాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి, కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ వాడిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు ఉన్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ వాడిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ వాడు ఇక లేడు అని చెప్పారు. ఇప్పుడు గుండె పగిలిందని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవ్వటం వల్ల బతివినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయడానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతివినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎక్కడ హాజరు పెడతారు? 15వ తారీఖున ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. 15వ తారీఖు రమ్మంటే 15వ తారీఖు వెళ్ళారు. అప్పుడు మా దృష్టికి వచ్చింది, మేము మాట్లాడటం 15వ తారీఖు ప్రారంభించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళ కుటుంబం మాకు చాలా సన్నిహితంగా ఉండేది. పూర్వం దివితాలూకాలో పెరిగిన వాడిని నేను. ఇమీడియట్గా నాగేశ్వరరావుతో మాట్లాడాను, విజయలక్ష్మి గారితో మాట్లాడాను, దుర్గతో మాట్లాడిన తర్వాత కన్సర్న్ ఏర్పడింది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం, ఈ అంశాన్ని తప్పనిసరిగా మాట్లాడాలి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. పక్కన హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయండి ఈ లోపల బతికుంటే అనేది. ఒక చిన్న డైలాగు ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న మాట, అయ్యా చచ్చిపోతే డెడ్ బాడీని ఇవ్వండి, కాల్ చేస్తే బూడిదివ్వండి, అదైనా 4 చోట్ల కలుపుకుంటామనే మాట మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా గుండె తరగదా అని అనుకున్నా. అదేమంటే అతను రవిడి అంట, గ్యాంగ్స్టార్ అంట, పెద్ద క్రిమినల్ సామ్రాజ్యం ఉందంట, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కోర్స్ అతను 2-3 కేసుల్లో ముద్దాయి కావచ్చు. నిజంగా అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి అంత డాన్ ఉంటే ఆ అమ్మాయి గుడిసెలో ఉండాల్సిన అవసరం ఏంటి? 500 అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అన్నదమ్ములు 500 ఇస్తే 200 అట్టి పెట్టుకుని 300 పంపించాల్సిన అవసరం ఏంటి? ఇవాళ ఒక మీడియా సెక్షన్ దుర్మార్గంగా అతని మీద ట్రోల్ చేస్తూ ఉంది. ఎస్, కొన్ని కేసుల్లో ఉన్నాడు, క్రిమినల్ నేచర్ ఉందనుకుందాం, చంపేస్తారా? కసబ్ గుర్తుందిగా మీకు, పాకిస్తాన్ నుంచి మన మీద దాడి చేశాడు. కసబ్ను కూడా ఉరితీసే ముందు విచారణ జరిపినటువంటి భారతదేశం ఇది. భారత రాజ్యాంగం చెబుతుంది. ఏ భారత రాజ్యాంగానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా? సిఐ భారత రాజ్యాంగాన్ని కాదంటాడా? చెప్పని అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నా. ఎవరైనా చనిపోతే, మన తండ్రి చనిపోతాడు దురదృష్టవశాత్తు, లేదా మన బంధువులు చనిపోతారు దురదృష్టవశాత్తు, ఆ బాధ ఎలా తీరిద్ది? చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పట్టుకుని ఏడ్చి హిందూ సాంప్రదాయం ప్రకారమో లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారమో కర్మకాండలన్నీ చేసి శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ దహనం చేసో, ఖననం చేసో, పూడ్చో, 4 మాటలు మాట్లాడుకునో, ఏడ్చో బంధువులందరూ, అప్పుడు గుండెలో భారం దిగుతుంది. ఉన్నా కదా? చెప్పమని అడుగుతా ఉన్నా. మన తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా, వారి శవాలను తీసుకువెళ్ళి మోసుకెళ్ళి ఆ క్రతువు చేసినప్పుడు గుండెల్లో భారం దిగుతుంది. ఇలాంటి అవకాశం కూడా ఇవ్వలేదే. కనీసం చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ తల్లికి చూపిస్తే కొంత భారం దిగేదే. చివరికి క్రతువు చేసుకునే అవకాశం కూడా, చివరికి దహనం చేసుకునే అవకాశం కూడా, చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని క్రతువు కార్యక్రమాలు చేసుకునే అవకాశం కూడా
ఆ తల్లికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇంతకన్నా ఘోరం, నీచం భారతదేశంలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద కోర్స్ వాళ్ళు మా పార్టీ కాదు, కానీ మానవులేగా. మా పార్టీ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము మాట్లాడుతున్నాం, వారికి అండగా ఉంటాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, వెళ్ళండి, కలవండి, వారిని ఓదార్చండి అని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయాన్ని ఒకటి మేమేదో పొలిటికల్గా లబ్ధి పొందటం కోసం చేయటం లేదో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె మండి బాధపడి మేము చేస్తున్నాం, బాధతో చేస్తున్నాం. ఆ తల్లి ఆవేదన వెళ్ళలేక చేస్తున్నాం తప్ప పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ బ్యాట్ చేయడానికి. డిఎస్సి లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. కానే కాదు, ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి, బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది, చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళీ ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎతుకుతామని తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆ నోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. నేను మనవి చేస్తున్నా, విజయలక్ష్మి గారికి కానీ, దుర్గ గారికి కానీ, లేదా నాగేశ్వరరావు కానీ, మన నవరంగకి కానీ, మేమందరం ఇక్కడ వచ్చాం, మేమందరం కలిసికట్టుగా వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమందరం ప్రతి క్షణం వారికి అండగా ఉంటాం. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు, వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. అప్పటిదాకా ఈ కుటుంబం ధైర్యంగా నిలబడి ఈ వ్యవహారాన్ని చేయాలని, దానికి మేము మద్దతు ఉంటామని, మాతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, పౌర హక్కులు కాపాడుకోవాలనే బాధతో ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఒక మార్పు కోసం, పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం అందరూ కలిసి రావాల్సిందిగా ఇవాళ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ ఇంటి ముందు నిలబడి, ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కేసుకు సంబంధించి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఆరోపణ? ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే, ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే, మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు. మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులను వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి, అంబటి రాంబాబు శవం దొరుకుతారు, భుజాన్ని తీసుకెళ్తాడు. ఇదా ఆ ఫోటో ఆయనది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో ఆయనది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో ఇష్యూ కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు ఆయనవి కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వారి కుటుంబం తరఫున, వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగ్ చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య ఇది. దీని మీద
వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సార్, సాయి కృష్ణ జనసేన అభిమాని, పవన్ అభిమాని చెప్తున్నారు, ఎప్పుడైతే అతను చనిపోయాడో అదే పార్టీ చెందిన నాయకులు వచ్చి సెటిల్ చేయడం, ఇది ఎలా చూడొచ్చు? నేను ఎలానూ చూడను. ఇప్పుడు రాజకీయాలు అది నవరంగ మాట్లాడాడు, వాళ్ళే మాట్లాడతారు. నేను ఇక్కడ పొలిటికల్ యాంగిల్ తీసుకోదలుచుకోలేదు, ఒక హ్యూమన్ యాంగిల్తోనే మాట్లాడుతున్నాను. పొలిటికల్ యాంగిల్ తీసుకోవాల్సి వస్తే తర్వాత మేము తీసుకుంటాం. సార్, ఇప్పుడు సిపిని వాళ్ళు కలిశారు, 2 రోజులు కలిసినట్టు, 2 రోజులు బ్యాక్ కలిసినట్టు, వాళ్ళు ఏదో కొంత హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సార్, సిపికి తెలియక నేను ఒక మాట అడుగుతాను సార్, విలేకరులందరికీ తెలుసు కదా సిస్టమ్ ఎలా నడుస్తుందో. సిపికి తెలియకోకుండానే, డీజీపీకి తెలియకోకుండానే, హోంమంత్రికి తెలియకోకుండానే, ప్రభుత్వానికి తెలియకోకుండానే చంపేటప్పుడు తెలుసో తెలియదు పక్కన పెట్టండి, దహనం చేశారా? ఎంత మేజర్ యాక్ట్ అది? 2 నేరాలు దీనిలో. మర్డర్ చేయటం ఒక నేరం, మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయటం 2వ నేరం. ఆ 2వ నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అక్యూజ్డ్, గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్. ఈ సిఐ ఎస్పీకి చెప్తాడు, ఎస్పీ మీన్స్ కమిషనర్ చెప్తాడు, కమిషనర్ ఐజీకి చెప్తాడు, ఐజీ లెవెల్ అనుకుంటా, డీజీపీకి చెప్తాడు, డీజీపీ హోంమంత్రికి చెప్తాడు, హోంమంత్రి ముఖ్యమంత్రికి చెప్తారు. మొత్తం జరిగిన తర్వాత క్రిమినేషన్ జరిగింది, రాసుకోండి నేను చెప్తాను. వాళ్ళ ఏమను ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ దమ్ముంటే వాళ్ళే ఏమను, కోర్టు వేయటం కాదు, ప్రభుత్వమే ఎస్ ఇది ఫిట్ ఫర్ ది సిబిఐ ఎంక్వైరీ, మేము సిబిఐ ఎంక్వైరీకి మేము రాస్తున్నాం అని చెప్పమనండి. వాళ్ళకి ధైర్యం ఉంటే ఏదో ఐపీఎస్ ఆఫీసర్ని ఒకటి వేసేసి తూతు మంత్రం చేసేస్తారా? ఏంటిది? మరణం అండి. అంటే ఐజీ స్థాయి వ్యక్తి సిపి స్థాయి ఈక్వల్, కానీ ఆ ఎంక్వైరీ కేసులో ఎస్పీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ ఆఫీసర్ చేయడం ఏంటి? తూతు మంత్రం చేయడం అదే కదా. అసలు దీనిలో ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగటం ఏంటి? న్యాయస్థానంలో జరగాలి, లేదా సిబిఐ లాంటి ఉన్నత సంస్థతో జరపాలి. తూతూ మంత్రం చేసి, తుమ్మకాయ మంత్రం చేసి దీన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేస్తే దుర్గ లాంటి న్యాయవాది ఉండటం వల్ల ఫైట్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. మాకు తెలియదు, అది ఇప్పుడు చెప్తే వింటున్నాం. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా ప్లేటర్ దొరకకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేము ఎదుర్కొంటున్నాం. వాళ్ళు ఏముంది పాపం, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం, వాళ్ళు ఒక పార్టీకి చెంది ఉండవచ్చు, ఆ పార్టీ వాళ్ళే మరి వాళ్ళకి అండగా లేకపోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. బట్ మనసున్న మానవుడు ఎవడైనా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, రాసుకోండి. మనసు లేకపోతే వాళ్ళ కర్మ. ఇది చాలా అన్యాయమైన విషయం. మరొకసారి చెప్తున్నా, కసబ్ లాంటి వాడిని ఉరి తీయటానికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యేదాకా వెయిట్ చేశారు. కానీ సాయి కృష్ణ మాత్రం చంపి బూడిద చేసి గాల్లో కలిపేశారు. ఏంటిది? ఈ కేసు కూడా బూడిద చేసేయాలని చూస్తున్నారు. చెయ్యనివ్వమని కూడా చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర స్థాయిలో చర్చ జరగవలసినటువంటి సంఘటన. ఇది ఆ స్థాయికి తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, ఈ కేసు ప్రజెంట్ కోర్టులో ఉంది. అయితే పోలీసులు అందరూ కూడా నిన్న సీఐని సస్పెండ్ చేసిన తర్వాత ఈ స్టాండ్ విత్ సీఐ నాగరాజు ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? టెల్ మీ. ఎందుకు బీఆర్కి పంపారు? ఎందుకు సస్పెండ్ చేశారు? సాయి కృష్ణ ఎక్కడ? వేరి సాయి కృష్ణ అది చెప్పరే. అంటే సగం అంగీకరిస్తున్నారు. అంగీకరించి అతని పేరు నాగరాజు. నాగరాజు అనేవాడిని బలిపశం చేయడానికి నిర్ణయించుకున్నారు మొత్తం టోటల్ ఆఫీసర్స్. స్టాండ్ విత్ నాగరాజు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా చంపని, నాగరాజు లాంటి వాళ్ళు ఇంకా రావాలి, సాయి కృష్ణ లాంటి వాళ్ళని చంపేసేయాలి అని. బ్రదర్, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారయ్యా. మాజీ మంత్రిని, 69 సంవత్సరాల వృద్ధుణ్ణి నన్ను 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి తీసుకెళ్ళి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎంతమంది సాయి కృష్ణలను చంపుతారు? దీనికి వ్యతిరేకంగా పోరాడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. లీగల్గా మీ పార్టీ నుంచి ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా? అడిగితే డెఫినెట్గా ఇస్తాం. వాళ్ళు అడిగితే డెఫినెట్గా ఆల్ యాంగిల్స్ విల్ సపోర్ట్. దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్. మానవ సమాజం సిగ్గుపడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ చెప్పారు, మీరు వాళ్ళకి ఏం కావాలంటే అది మేము సహాయం చేస్తామని. దానిలో ఏ సందేహం లేదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.